Chatterbox Sindhu. Guys, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డేస్ అవుతుంది నా వ్యూవర్స్ని కలవక, నా వ్యూవర్స్తో మాట్లాడక, నేను ఇలా మాట్లాడక. డేస్ అని చెప్పరాదు, మంత్స్ అని చెప్పొచ్చు. నా లాస్ట్ వీడియోకి దాదాపు 4 months గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంత గ్యాప్ ఎందుకు అని చెప్పేసి మీరు భయపడకండి. ఒక మంచి సూపర్ గుడ్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చాను. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. సో నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని మళ్ళీ నేను వచ్చేసాను. ఇక నుంచి మనం ఫటాఫట్ వీడియోస్ తీస్తూనే ఉంటాము. ఫటాఫట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ముందుగా ఫస్ట్ నా నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో చాటర్బాక్స్ సింధు ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీకు నా వీడియోస్ అన్నీ మీకు అలా 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 వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంత గ్యాప్ వచ్చింది, రీజన్ ఏంటో మీకు చెప్తాను. యాక్చువల్లీ ప్రతి ఒక్క హ్యూమన్కి ఒక తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే డే ఒక రోజు వస్తుంది కదా. సో దిస్ సేమ్ ఈరోజు కూడా మై డ్రీమ్ కేమ్ ట్రూ. యాక్చువల్లీ ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా నా ఓన్ హౌస్ నేను పర్చేస్ చేశాను. సో నా ఓన్ ఫ్లాట్ నేను కొనుక్కున్నాను. ఆ ఫ్లాట్ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని నేను మళ్ళీ మీ వీడియో తీయడం జరిగింది. రీసెంట్గానే నేను ఫ్లాట్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. సో మంచి 2 BHK మంచి స్పేషియస్ ఉన్న 2 BHK ఫ్లాట్ నేను తీసుకున్నాను. అందుకే ఈ 2 months గ్యాప్ కంప్లీట్ నేను ఫ్లాట్ వర్క్ మీదనే తిరగడం జరిగింది. సో అందుకే నేను వీడియోస్ కూడా తీయలేకపోయాను. సో ఇక నుంచి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నా ఓన్ హౌస్లో రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఈచ్ ఎవ్రీ కార్నర్లో నాకు ఒక హ్యాపీ మూమెంట్స్ నేను నా లైఫ్ లాంగ్ నేను ఈ ఇంట్లో షేర్ చేసుకోబోతున్నా. సో ప్రతి ఒక్కటి నా ఈ జర్నీ ఇక నుంచి నా కొత్త ఇంట్లో మీకు స్టార్ట్ అవుతుంది. సో నా ఓన్ హౌస్ మిమ్మల్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నా ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ నా ఫ్లాట్ ఎలా ఉంది, నేను ఏ విధమైన ఇంటీరియర్ చేయించుకున్నానో అవన్నీ నేను మీకు చూపిస్తాను. పదండి. ఇదిగోనండి, ఇదే మన ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్. సో నా మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి ఒక వుడెన్ లామినేట్తో ఒక చిన్న ఆర్చ్ విత్ స్పాట్ లైట్స్ చేయించుకున్నాను. నేను మరీగా హెవీగా వెళ్ళలేదు, నార్మల్గా వుడెన్ లామినేట్తో ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చానమాట. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ ఎ బ్యూటిఫుల్ లామినేట్ అండ్ ఎ బ్యూటిఫుల్ ఎంట్రన్స్. సో మన హాల్లోకి ఎంటర్ అయిపోతాం రండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు లోపలికి రాగానే ఇది మెయిన్ హాల్. యాక్చువల్లీ ఇది రెక్టాంగులర్ హాల్ అనమాట.
ఇది మెయిన్ హాల్. వచ్చే గెస్ట్ అందరూ ఇక్కడ కూర్చోడానికి కానీ మనం టైం స్పెండ్ చేయడానికి కానీ మనం యూజ్ చేసే మెయిన్ హాల్. అండ్ ఇది వచ్చేసి షూ ర్యాక్ అండి. ఇది యాక్చువల్లీ బయట ప్లేస్ చేయాలి, రేపు ప్లేస్ చేస్తాం దీన్ని. సో ఇప్పుడు ప్రజెంట్ అది ఇక్కడే ఉంది. అండ్ హాల్లోనే మనకు ఒక సింగిల్ విండో ఉంది, అంటే ఓన్లీ ఒకటే విండో వచ్చింది, ఇది బ్రాడ్గా వచ్చింది. అండ్ ఈ హాల్కి మనం ప్యానల్ చేపించాము, వుడెన్ టైప్లో వచ్చే ఒక బ్యూటిఫుల్ ప్యానల్ రౌండ్గా మన స్క్వేర్లో మనం ఈ ప్యానల్ చేపించాము. అండ్ హాల్లో ది కార్నర్లో ఇలా చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి, వాట్ ఎవర్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, హోమ్ డెకార్ చేసుకోవడానికి కార్నర్లో వుడెన్ ప్లాంట్స్ ఇలా సెట్ చేసాము, చిన్న సాఫ్ట్ టాయ్స్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ పైన మనం ఫాల్ సీలింగ్, మరీ హెవీ ఫాల్ సీలింగ్ కాక నార్మల్ మోడరేట్గా ఫాల్ సీలింగ్ చేపించాము. మధ్యలో కొంచెం ఎల్లో టచ్ అలా ఇచ్చేసి విత్ 2 fans అండ్ LED లైట్స్ అలా ఇచ్చేసాము. సో ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన హాల్లో మెయిన్గా అట్రాక్షన్గా కనిపించేది టీవీ యూనిట్. యాక్చువల్లీ టీవీ యూనిట్ కోసం నేను చాలా డిజైన్స్ సర్చ్ చేశాను. ఫైనల్గా నాకు ఈ డిజైన్ నచ్చి నేను ఇలా చేయించుకున్నాను. వాట్ ఎవర్ నేను ఎలా అనుకున్నానో యాస్టీస్, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో రిజల్ట్స్ యాస్టీస్ వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ టీవీకి బ్యాక్ సైడ్ వచ్చే బ్యాక్గ్రౌండ్లో వచ్చే వుడ్ బోర్డ్. ఇది ఒక వైట్ కలర్ లామినేట్తో చేయించాను. నేను ఇక్కడ మ్యాక్సిమం యూజ్ చేసింది లామినేట్స్ అనమాట. అండ్ మిగతా వచ్చేసి ఇక్కడ ర్యాఫ్టర్స్ పెట్టించాను, ఒక 3 ర్యాఫ్టర్స్. అండ్ ఫ్రెండ్స్, ఇది టీవీకి బ్యాక్గ్రౌండ్ ఒక మంచి హైలైటర్ లాగా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ దానికి చాలా సర్వీస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి సో నేను ఒక బ్యూటిఫుల్ లామినేట్ పర్చేస్ చేశాను. నాకు పర్టికులర్గా బ్రిక్స్ మోడల్లో వెళ్ళాలని చెప్పేసి నాకు విష్ ఉండే. సో నేను అలా హైలైటర్స్లో వెళ్ళాక సేమ్ హైలైటర్స్ లాగానే కనిపించే ఒక మంచి లామినేట్ తీసుకున్నాను. బ్రిక్స్ మోడల్లో తీపించుకొని మొత్తం కంప్లీట్ టీవీ యూనిట్కి బ్యాక్గ్రౌండ్ మొత్తం వేయించాను. అండ్ ఇక్కడ వచ్చేసి బాక్సెస్ పెట్టించాను, 1, 2, 3 అండ్ ఒక రెక్టాంగులర్ బాక్స్. ఇవన్నీ టాయ్స్ పెట్టుకోవడానికి, లేకపోతే మన సంథింగ్ లైక్ మనకు వచ్చిన గిఫ్ట్స్ కానీ, ఏదైనా సంథింగ్ షో పీసెస్ కానీ, హోమ్ డెకార్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇందులో పెట్టుకోవడానికి నేను అలా అరేంజ్ చేయించాను. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ కంటిన్యూషన్ ప్యానల్ నేను ఇక్కడ ఒకటి ఇలా వేపించాను అనమాట. అండ్ కింద వచ్చేసి మనం 2 స్టోరేజెస్ ఇచ్చాము, టీవీ యూనిట్ స్టోరేజెస్. అండ్ ఇది వచ్చేసి సమ్ వైర్స్ కనపడకుండా మనం ఇలా ప్రొఫైల్లో పెట్టించాము. అండ్ ఇది కూడా ఒక స్టోరేజ్. ఇవన్నీ సాఫ్ట్ క్లోజెస్ చేయించాను. బిసైడ్ ద టీవీ యూనిట్ మన హాల్ నుంచి డైనింగ్ హాల్కి ఒక పార్టీషన్ చేసే ఒక ఎంట్రన్స్ ఉంది. సో ఈ ఎంట్రన్స్ నేను చాలా పార్టీషన్స్ ఆఫ్ డిజైన్స్ మనకు ఉంటాయి. నేను ఏ డిజైన్స్ వెళ్ళలేదు, ఎందుకంటే మనకున్న స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి. సో నేను ఓన్లీ నార్మల్గా వుడెన్ లామినేట్ తీసుకొని ఆర్చ్ లాగా చేయించాను. సో ఈ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా మనకు ఫస్ట్ కనిపించేది ఆర్చ్. అండ్ మన హాల్ని, డైనింగ్ హాల్ని సపరేట్ చేసేది కూడా ఇదే ఆర్చ్. సో ఈ ఆర్చ్కి నేను స్పాట్ లైట్స్ పెట్టించేసి ఇలా ఒక బ్యూటిఫుల్గా డెకరేట్ చేశాను. అండ్ ఇలా ముందుకు వస్తే నాకు ఇంట్లో నచ్చిన చాలా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే పూజా మందిర్. సో మీకు పూజా మందిర్ కంప్లీట్గా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది పూజా మందిర్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను పూజా మందిర్ ఖచ్చితంగా గ్లాస్ డోర్ పెట్టించాలనే అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో అలానే చెప్పించాను.
అండ్ ఇక్కడ వచ్చేసి పైన లక్ష్మి ఇక్కడ ఏనుగులు అలా షవర్ చేస్తున్నట్టు అదే అలా రావాలని చెప్పేసి నేను డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రాస్టీ డిజైన్ చేయించాను, గ్లాస్ మీద ఫ్రాస్టీ డిజైన్. అండ్ దీనికి గ్లాస్ హ్యాండిల్స్ పెట్టించాను. సో మన పూజా మందిర్ ఇలా ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ గణపతి మనకు దర్శనం ఇస్తాడు. అండ్ ఇది వచ్చేసి పీవీసీ కటింగ్ విత్ బ్యాక్గ్రౌండ్ వార్మ్ లైట్తో నేను ఇలా ఇచ్చానమాట. సో పైన గంటలు అండ్ మధ్యలో గణపతి, కింద దీపాలు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక మంచి గ్రైనైట్ వేయించాను. నేను ప్యానెల్తో వెళ్ళలేదన్నమాట. అంటే ప్యానెల్ ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో లైక్ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి ఒక మంచి గ్రానైట్ వేయించాను. సో దట్ నాకు ఇది ఒక ఎక్స్ట్రా లుక్ కూడా ఇస్తుంది. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ గ్రానైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్యానెల్స్ రాఫ్టర్స్ పెట్టించాను, లైక్ ఫొటోస్ కానీ ఐడల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ప్రసాదం డ్రా, అండ్ కింద వచ్చేసి నేను కంప్లీట్ పూజకి స్టోరేజ్ పెట్టాను అన్నమాట. సో ఈ స్టోరేజ్ పూజకి చాలా సరిపోతుంది. అండ్ ఇది అండ్ పైన ఒక మంచి లైట్ పెట్టించాను, ఎల్ఈడి లైట్, మంచి ఫోకస్ రావడానికి. అండ్ సైడ్ కూడా సేమ్ యాస్టిస్ నేను వైట్ కలర్ లామినేట్ వేయించాను. ఈ వైట్ మేక్స్ బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట మనకు. సో ఇది నా పూజా యూనిట్, పూజా మందిర్ విశేషాలు. అండ్ ఇంట్లో నేను మీకు నెక్స్ట్ చూపించబోతున్నా కిడ్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. నాకు ఇంట్లో సెకండ్ ఫోర్మోస్ట్ థింగ్ చాలా నచ్చింది అంటే అది కిడ్స్ బెడ్రూమ్. లెట్స్ సీ. దిస్ ఈజ్ అవర్ కిడ్స్ బెడ్రూమ్. వావ్, అమేజింగ్ ఉంది కదండి. ఈ కిడ్స్ బెడ్రూమ్లో ఒక హైలైటెడ్ వాల్ ఉండాలని చెప్పేసి నేను జామెట్రికల్ వాల్ పెయింటింగ్ వేయించుకున్నాను. సో ఇది చూస్తే మీకు ఒకటి స్ట్రైక్ అవుతుందా, నా కిడ్స్ బెడ్రూమ్ కంప్లీట్ ఎల్లో గ్రే థీమ్లో వెళ్ళాను. ఎక్కడ చూసా మీకు ఎల్లో గ్రే మాత్రమే కనిపిస్తుంది. నేను అలానే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ టేబుల్ విత్ స్టడీ టేబుల్కి సంబంధించిన స్టోరేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ మన కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ పెట్టించాను, ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అవసరం ఉన్నప్పుడు క్లోజ్ చేసుకోవడానికి. దానిపైన చిన్నగా స్టోరేజ్ పెట్టాను, లైక్ బుక్స్, లైక్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఒక మన బ్రాడ్ విండో ఒకటి వచ్చింది. సో ఈ విండోకి నేను బ్యూటిఫుల్ లామినేట్ వేయించాను, సేమ్ లైక్ హాల్లో వేయించినట్టు. ఇక్కడ నేను ఉడన్ వెళ్ళకుండా నేను సేమ్ ఏదైతే ఈ కిడ్స్ బెడ్రూమ్లో యూజ్ చేసిన లామినేట్ ఏదైతే ఉందో నేను అదే వేయించాను. బికాస్ కంప్లీట్ ఎవ్రీథింగ్ వుడ్ బి మ్యాచింగ్ అని ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇది చూసారా, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ వార్డ్రోబ్స్. ఇవి వచ్చేసి ఈ లామినేట్స్ చాలా హెవీ కాస్ట్ ఉన్న లామినేట్స్, బట్ నేను కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు ఈ లామినేట్స్ చాలా నచ్చాయి. కిడ్స్ బెడ్రూమ్లో లైక్ అందరూ డిఫరెంట్గా యూజ్ చేస్తారు, బట్ నాకు ఇది ఫస్ట్ చూడంగానే చాలా నచ్చింది. సో నేను చూడగానే ఈ లామినేట్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇది కూడా ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్. అండ్ లాక్స్ వచ్చేసి కూడా మిడిల్లో ఎల్లో యూజ్ చేసేసి బోత్ సైడ్స్ నేను గ్రే కలర్ వాడాను. సో దిస్ ఈజ్ మై ఇది వచ్చేసి షెల్ఫ్స్ అన్నమాట. వార్డ్రోబ్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇట్ సైడ్ వార్డ్రోబ్ అండ్ అటువైపు వార్డ్రోబ్. అండ్ దిస్ ఈజ్ లాంగెస్ట్ డైనింగ్ స్పేస్ అని చెప్పొచ్చు. మెయిన్ హాల్ రెక్టాంగులర్ తర్వాత మనకు ఒక మంచి స్పేషియస్ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు, ఎందుకంటే ఎస్ఎఫ్టీ మంచి స్పేషియస్ ఉంది కాబట్టి. సో ఇదే డైనింగ్ హాల్లో మనకు ఒక సిట్అవుట్ విత్ బాల్కనీ, మనకు స్లైడ్స్ ఇచ్చారనమాట. సో ఇలా అయితే మనకు మంచి సిట్అవుట్ అండ్ బయట మనకు మంచి వ్యూ ఉంటుంది, మంచి గాలి కూడా వస్తుంది అనమాట. అండ్ నేను ఈ రూమ్లో మనం వాల్స్కి నేను కొంచెం బ్లూ థీమ్లో వెళ్ళాను.
బికాజ్ నాకు ఇక్కడ నాకు క్రాకరీ బ్లూ కలర్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ క్రాకరీ. నాకు ఈ డైనింగ్ హాల్లో కూడా నచ్చింది అంటే క్రాకరీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఐ లైక్ దిస్ క్రాకరీ. నేను ఎలా అయితే అనుకున్నానో ఆ విధంగానే నాకు ఈ క్రాకరీ వచ్చింది. సో నేను ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ వెళ్ళాను, ఇది ఫ్రాస్టీ టైప్లో అంటే బ్లర్ డోర్స్ వెళ్ళాను అనమాట. సో దీనికి మంచి కాపర్ కలర్ ప్రొఫైల్స్ పెట్టించాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా క్రాకరీ మొత్తం కాపర్ షేడ్లోనే వెళ్ళాను అనమాట. లైక్ నా డోర్ హ్యాండిల్స్ వచ్చేసి కాపర్ అండ్ ఇది చూసారా, ఇది మీరు చాలా అమెజాన్స్లో కానీ ఫ్లిప్కార్ట్స్లో చూసుంటారు. సో నేను హెవీ గ్లాస్ వర్క్ అలాంటివి వెళ్ళకుండా మన బడ్జెట్లో వచ్చే విధంగా నేను స్టిక్కర్స్ తీసుకున్నాను, గ్లాస్ స్టిక్కర్స్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇది కంప్లీట్గా నా క్రాకరీ అండ్ వ్యానిటీకి మ్యాచ్ అయింది. అండ్ నేను వ్యానిటీ కూడా కాపర్ అండ్ వైట్ కలర్లో ఒక మంచి వాష్ బేసిన్ తీసుకున్నాను. అండ్ ఇది చూసారా, దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గ్రానైట్ అండి, ఆర్టిఫిషియల్ గ్రానైట్ ఇది. సో ఈ క్రాకరీకి మ్యాచ్ అయ్యే విధంగానే నేను ఈ గ్రానైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీకి మనం స్టోరేజ్ కూడా ఇచ్చాము. సో ప్రతి ఒక్కటి నేను సాఫ్ట్ క్లోజర్స్ వాడాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు గ్లాస్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో పెట్టుకోవడానికి నేను ఇలా గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాను అనమాట. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. మరి వాష్రూమ్లో చూపించాల్సింది ఏమి ఉంటుంది కాబట్టి లెట్స్ మూవ్ టు కిచెన్. అండ్ వెల్కమ్ టు మై కిచెన్. ఇక్కడ కిచెన్ కూడా ఒక మంచి ఎంట్రన్స్ ఉంది. సో ఈ కిచెన్ ఎంట్రన్స్ కూడా నార్మల్గా వదిలేయకుండా నేను సేమ్ హాల్ ఎంట్రన్స్లో ఎలా వాడాను, సేమ్ యాస్టీస్ వుడెన్ ప్యానల్స్తో నేను ఒక మంచి ఎంట్రన్స్ చేయించుకున్నాను. లైట్స్ ఇచ్చేసి నేను ఇక్కడ కొన్ని హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టాల్సి ఉంది, బట్ ఐ డూ ఇన్ ఫ్యూచర్. చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి ఇంకా ఇంట్లో చేసుకోవడానికి. బట్ యాక్చువల్లీ ఒక 2 డేస్లో గృహప్రవేశం ఉంటుంది కాబట్టి నేను వర్క్స్ అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ నా గృహప్రవేశం వీడియో కూడా నేను మీకు పెడతాను. సో ఇక్కడ మంచి లామినేట్తో నేను ఇక్కడ ఆర్చ్ ఇచ్చాను అనమాట, కిచెన్ ఆర్చ్. సో ఈ ఫినిషింగ్ చూసారా, ఇది కంప్లీట్ హై క్లాస్ ఫినిషింగ్. నేను ఏ లామినేట్ వాడినా, నా ఇంటికి వాడిన ప్రతి ఒక్క లామినేట్ హై క్లాస్ ఫినిషింగ్ అండి. ఇక్కడ చూసే మీకు లైట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అంత హై క్లాస్ ఫినిషింగ్ నేను చూసాను. బికాస్ ఇంటికి చాలా అందం ఇస్తుంది అనమాట ఈ లామినేట్స్. అండ్ లెట్స్ కమ్ ఇన్ టు ద కిచెన్. ఈ కిచెన్ కంప్లీట్ యూ కెన్ సీ బ్లూ అండ్ వైట్. దిస్ ఇస్ నాట్ ఏ బ్లూ యాక్చువల్లీ. మీకు ఫస్ట్ చూస్తే మీకు బ్లూ లాగా అనిపిస్తుంది. దిస్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ బ్లూ అని చెప్పవచ్చు. ఫ్లింట్ అనేది ఒక కలర్ ఉంటుంది. సో బ్లూ ఫ్యామిలీలో ఇది నేను యూజ్ చేశాను. సో ఈ కిచెన్కి నేను బ్లూ వెళ్ళడానికి రీజన్ మా హస్బెండ్. ఎందుకంటే తనకి ఇంట్లో సమ్వేర్ ఒక రూమ్ బ్లూ థీమ్ ఉండాలని చెప్పేసి తన విష్ అనమాట. సో ఐ వెంట్ కిచెన్ ఇంటూ ఎ బ్లూ థీమ్. అండ్ నాకు ఇది చాలా నచ్చింది. నేను బికాస్ ఈ లాక్స్ మొత్తం నేను వైట్ కలర్ యూజ్ చేశాను, ఎందుకంటే వైట్ ఆల్వేస్ గివ్స్ బ్రైట్ టు ద హోమ్. అందుకే నేను కంప్లీట్గా వైట్ కలర్ లాక్స్ యూజ్ చేశాను. అండ్ నా మోడ్యులర్ కిచెన్లో నేను కింద కంప్లీట్ నేను ఫీల్డ్ కలర్ వెళ్ళాను. అండ్ ఇక్కడ నాకు బ్లాక్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి సో దాని కాంట్రాస్ట్గా నేను బ్లూ వెళ్ళాను విత్ సిల్వర్ ప్రొఫైల్స్, విత్ సిల్వర్ కలర్ ప్రొఫైల్స్ వెళ్ళానమాట. సో టానం బాస్కెట్స్, సారీ ఇది కట్లరీ అండ్ ఇవి టానం బాస్కెట్స్. సో ఇలా ఇక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టించాను విత్ ప్రొఫైల్ హ్యాండ్లింగ్, బ్లడ్ డోర్, ఎందుకంటే చిన్నవి పెట్టుకోవచ్చు అని. అండ్ ఇది వచ్చేసి చిమ్నీ అండి, రీసెంట్గా పర్చేస్ చేశాను. హిండ్వే చిమ్నీ చాలా మంచి వ్యూస్. దీని గురించి నేను చిమ్నీస్ గురించి ఫస్ట్ నేను చాలా రీసెర్చ్ చేశాను ఏది తీసుకోవాలనేది.
నాకు ఫైనల్గా హిందూవేర్ ఒక మంచి బెస్ట్ చాయిస్ అనిపించింది. సో నేను హిందూవేర్ చిమ్నీ తీసుకున్నాను. వుడ్ వర్క్ చేస్తే కంపల్సరీ చిమ్నీ ఉండాల్సింది ఉండవు ఇంట్లో, ఎందుకంటే అది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది వార్డ్రోబ్స్ అన్నింటిని. సో ఇక్కడ చూస్తే మనకు ఒక విండో వచ్చింది, బట్ ఆ విండో మన చిమ్నీ సగం క్లోజ్ చేసేసింది. నో ప్రాబ్లం, మనకు చాలా వెంటిలేషన్ కూడా ఉందన్నమాట. అండ్ మన ప్లాట్ఫామ్కి ఆపోజిట్లోనే ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వచ్చింది, చాలా పెద్ద స్పేషియస్ ప్లాట్ఫామ్ వచ్చింది. సో దట్ నేను ఏది పెట్టుకున్నా నాకు ఇనఫ్ స్పేస్ సరిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను ట్యాండమ్స్ ఇచ్చేసాను కంప్లీట్ స్టోరేజ్ కోసం. అండ్ ఇక్కడ నేను షెల్ఫ్స్ ఇచ్చాను. And these are the storage for the kitchen. సో ప్రతి ఒక్కరు నేను సాఫ్ట్ క్లోజెస్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి సో కిచెన్ నుంచి మనకు ఒక వాష్ ఏరియా ఉందండి. వాష్ ఏరియా అంటే మామూలుగా లేదండి, చాలా పెద్ద వాష్ ఏరియా ఇచ్చాడు. నాకు ఇంట్లో మెయిన్గా నచ్చింది ఈ వాష్ ఏరియా, ఎందుకంటే ఇంత పెద్దగా ఉంది కాబట్టి నాకు చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ వాష్ ఏరియా. ఫైనలీ వెల్కమ్ టు మాస్టర్ బెడ్రూమ్. సో దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. కిడ్స్ బెడ్రూమ్ కంటే చాలా స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో నేను ఎక్కువ వుడ్ వర్క్స్తో వెళ్ళలేదు, నార్మల్గా నేను వార్డ్రోబ్స్ మాత్రం చేయించుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లో సిట్ అవుట్, ఇక్కడ ఒక బ్రాడ్ విండో యాస్టీస్, అండ్ ఇక్కడ ఒక లో సిట్ అవుట్ స్పేస్ వచ్చింది మనకు. అండ్ ఇవి వచ్చేసి దీని గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ లామినేట్స్ కోసం దాదాపు నేను 20 days మాస్టర్ బెడ్రూమ్ లామినేట్స్ కోసం వెతికాను అనమాట. సో ఫైనల్గా నాకు ఈ లామినేట్స్ నచ్చాయి. ఇది బ్లాక్ అండ్ వైట్ థీమ్తో నేను లామినేట్స్కి వెళ్ళాను. ఇవి వచ్చేసి పీవీసీ లామినేట్స్ అనమాట విత్ హై గ్లాస్ ఫినిషింగ్. ఈ పీవీసీ లామినేట్స్ కూడా కాస్ట్లీ, బట్ మాస్టర్ బెడ్రూమ్లో చాలా మంచి లుక్ ఇచ్చింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిక్ హ్యాండిల్స్తో నేను యూజ్ చేశాను అనమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి స్లైడ్స్ ఇచ్చాను. పైన లాక్స్ కూడా సేమ్ కాంబినేషన్ కలర్తోనే వెళ్ళాను. సో ఇది వచ్చేసి ఇది మీరు అసలు ఏంటా మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ బెడ్ ప్లాన్ చేస్తున్నాము. ఈ బెడ్కి పైన మాకు హెడ్ బోర్డ్ పైన ఇక్కడ నాది మా హస్బెండ్ది ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఇక్కడ వాల్ పేపర్ లైక్ ఏదైనా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. అందుకే నేను ఇది ఇలా డిజైన్ చేసుకున్నాను. సో దీనికి నేను లైట్స్ కూడా ప్లేస్ చేశాను అనమాట. సో ఇది కూడా మంచి లామినేట్ లైక్ జిగ్జాగ్ మోడల్ సంథింగ్ మోడల్ డిజైన్ ఏమంటారో తెలియదు, కానీ ఒక మంచి వైట్ అండ్ వుడెన్ కాంబినేషన్తో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం వుడెన్ అండ్ వైట్ ఆర్ క్రీమ్ ఆర్ వైట్ ఇలా కాంబినేషన్ తోటే వెళ్ళాను. అండ్ ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, నార్మల్ ఫాల్ సీలింగ్, బట్ చూడడానికి మాత్రం చాలా బాగా కనపడుతుంది ఫాల్ సీలింగ్. అండ్ ఈ రూమ్ సింపుల్గా ఉన్నా చాలా నీట్గా చాలా మంచి బాగా అనిపించింది నాకు. అండ్ ఈ కార్నర్లో వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, ఇది కూడా చాలా బాగా చేశారు. సో డ్రెస్సింగ్ టేబుల్కి నేను స్టోరేజ్ కూడా ఇలా చేయించుకున్నాను. సో ఇదండి నా న్యూ ఫ్లాట్, నా న్యూ ఓన్ ఫ్లాట్. నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నేను ఎలా చెప్పాలనుకున్నానో ఆ విధంగా చెప్పాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నా ఓన్ ఫ్లాట్ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సో ఈ ఫ్లాట్ ఇంత అందంగా రావడానికి ఒక రీజన్ బిహైండ్ ఉందన్నమాట. ఆ రీజన్ ఎవరంటే ఈ హోమ్ ఇంటీరియర్స్ చేసిన పర్సన్. సో తను వచ్చేసి సంతోష్ అండి. నేను డిస్క్రిప్షన్లో తన నేమ్, తన డీటెయిల్స్, తన నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను.
వీలైతే నా గృహప్రవేశం రోజు తనని ఇంట్రొడ్యూస్ చేశాను. యాక్చువల్లీ ఈ రోజు తను రావాల్సిందే, తనకి ఇంకో షెడ్యూల్ వర్క్ ఉండడం వల్ల తను రాలేకపోయాడు. చాలా 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 ఎక్సలెంట్ పర్సన్ తను. ఏది అడిగినా చేద్దాం మేడం అని చెప్పేసి చేసేసాడు. నేను ఏ విధంగా అయితే అనుకున్నానో నాకు 100కి 200% తను నా ఇల్లుని చాలా అందంగా డిజైన్ చేశాడు. నేను ఐ విల్ బి రియల్లీ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ కెన్ సే దట్ సంతోష్ పర్సన్ ఎవరైతే మాకు ఇంటీరియర్ చేశారో హీఈస్ లైక్ ట్రస్ట్ పర్సన్ అని చెప్పవచ్చు. మనం తన్ని ఎలా అడిగినా కూడా తను మన విష్ని తను ఫుల్ఫిల్ చేశాడనమాట. సో ఐ లైక్ ద వర్క్ ఆఫ్ హిమ్. నేను నిజంగా సో ఐ కెన్ సజెస్ట్ హిమ్ ఫర్ ఎనీ వన్. ఎందుకంటే మీ ఇంటికి కూడా తక్కువ బడ్జెట్లో మంచి డిజైన్ ఇంటీరియర్ కావాలి అని అంటే డెఫినెట్లీ సంతోష్ ఈజ్ ద నెంబర్ 1 పర్సన్ ఫర్ దట్. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అతను మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీరు కూడా 200% రిజల్ట్స్ వస్తాయి. మ్యాక్సిమం నేను గృహప్రవేశం రోజు అతన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మీరు కూడా అతను కూడా మీతో మాట్లాడినట్టు అవుతుంది. సో ఫైనల్గా దిస్ ఈజ్ మై ఎంటీ హోమ్ టూర్. నా హోమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఎంటీ హోమ్ టూర్. ఆఫ్టర్ దట్ గృహప్రవేశం వీడియో నేను త్వరలో మళ్ళీ ఆ గృహప్రవేశం వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుండండి. మీ బ్లెస్సింగ్స్ తోటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. సో మీ బ్లెస్సింగ్స్ తోటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి విష్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.